హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీద జాతి కోళ్ళు. ఇప్పుడు మనం కోడికి పొదిగేసిన తర్వాత అందులో చిక్స్ అయినాయా లేదా వీటిని ఎలా చెక్ చేయాలో నేను చూపిస్తాను. ఎందుకంటే కొందరు తెలియక ఆ ఎగ్గును అనేది ఇట్లా ఊపడం జరుగుతుంది. దానివల్ల లోపల ఉన్న చిక్స్ అయితే ఆల్మోస్ట్ చనిపోవడానికి అవకాశం ఉంది. అలా మిస్టేక్ కాకుండా దాన్ని ఎలా చెక్ చేయాలి అనే వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇట్లా లైట్ వెయిట్ అయితే చెక్ చేయాలి. అందులో కొంచెం ఇట్లా కనిపిస్తాయి. ఇట్లా కనిపిస్తుంది కదా, చూడండి. ఇంకొక సెకండ్ గుడ్డిది చూశారు కదా. ఇట్లా అందులో అయితే ఇట్లా కొంచెం కనబడుతుంది అన్నట్టు నరాలిగో. దానివల్ల మనం పిల్లి ఉందని చెప్పేసి దాని అయితే సైడ్కి పెట్టి అందులో పెట్టి ఉంచాలి. ఇంకొక ఎగ్గు చూద్దాం. ఇలా అయితే మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క గుడ్డు. చూసారు కదా, ఇగో కొంచెం ఇట్లా కనబడతాయి అన్నట్టు నరాలు ఇట్లా పిల్ల. ఇగో చూశారు కదా. ఇదేంటంటే మనకు ఓన్లీ ఒక వారమే అవుతుంది ఎగ్స్ అయితే. మినిమం అయితే మీరు ఒక 10 days తర్వాతనే ఈ చెకప్ చేయాలి, ఏది ఇందులో పిల్ల రెడీ అవుతుందా లేదా అని. మీరు ఎగ్స్ వేసిన తెల్లారి నుంచే చెక్ చేస్తా అంటే అది కనబడదు. అట్లా కాదు, మినిమం 10 days అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు కొంచెం చెక్ చేస్తే అందులో అయితే మనకు ఇట్లా కనబడుతుంది. ఏమైనా పిల్లి ఉన్నా కానీ ఇట్లా నరాలు ఇట్లా కొంచెం ఇది మంచిగా ఎంత డీప్ కనబడుతుంది. ఒక్కటి చూడండి, ఇగో కనిపిస్తుంది కదా కొంచెం. ఇంకో కొంచెం చూడండి, చూశారు కదా. అందులో కొంచెం కొంచెం ఇగో చూశారు కదా. ఇందులో అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసేమో అట్లా పిల్ల ఏమైనా రెడీ అయితే మాత్రం ఇట్లా దానికి ఇట్లా మొత్తం కనిపిస్తాయి ఇట్లా నరాలు లెక్కలు. అంటే పిల్ల రెడీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. అది 10 days తర్వాత. అలాగే ఇంకొక ఎగ్ చూద్దాం. అలాగే నేను నెక్స్ట్ అయితే ఈ చిక్స్ అయితే దీనికైతే 9 వేసిన. ఇందులో కూడా చూడండి, కనిపిస్తుంది కదా నరాల లెక్కల. అది అంటే పిల్ల రెడీ అవుతుంది. మనము ఇంకా ఇప్పుడు సరిగ్గా చూడండి, ఇగో ఇంత డీప్గా కనిపిస్తుంది అట్లా. నేనైతే ఒక 1 week అవుతుంది. మినిమం ఒక 10 days తర్వాత చెక్ చేస్తే షూర్గా కనిపిస్తుంది అలా పిల్ల రెడీ అవుతుందా లేదా, దాని పరిస్థితి ఏందని చూడండి. అలాగే నేనైతే చిక్స్ అయితే దీనికి 9 వేసిన ఒకదానికి. అలాగే ఒక నిమిషం, దీనికి వచ్చేసి 9 వేసిన. ఇలా ఇలా చెక్ చేయాలి. చూడండి, ఫోన్ టార్చ్ పెట్టి, అంటే ఇప్పుడు నేను టార్చ్ ఆన్ చేసిన నా ఫోన్కు. చూడండి, అట్లా వేరే ఫోన్తో టార్చ్ ఆన్ చేసి అట్లా చెక్ చేస్తే మనకైతే మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కోడికైతే నేను ఒక 9 eggs అయితే వేసిన. అందులో ఎన్ని చిక్స్ వస్తాయి అనేది కూడా నేను ఇంట్లో చూడండి. ఇంకా డీప్గా పిల్ల అయితే ఇంట్లో చాలా ఎక్కువ రెడీ అయింది. ఒక్క నిమిషం, అది కనిపిస్తుంది. అట్నే పెట్టండి. అది చూశారు కదా. ఒక్క నిమిషం, అది అలా ఉందంటే మనకు పిల్ల ఉన్నట్టే ఆల్మోస్ట్. దీనికి చూడండి, నేను 9 eggs వేసిన. అలాగే ఇంకొకటి ఉంది. దీనికైతే అబ్బా పొరుస్తున్నది. అరే ఆగా ఆగా దీనికైతే ఒక 10 వేసిన. ఈ 10లో ఎన్ని చేస్తుంది. అలాగే కొంచెం చూశారు కదా, చూడండి. అలాగే దీని ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని చెక్ చేసినాం. ఒక్కటి కొంచెం డౌట్ ఉంది, కానీ 8 అయితే పిల్లలు అయితే మంచి కదులుతున్నాయి. చూశారు కదా, చూడండి.
అలాగే మనం మాన్యువల్గా అయితే ఒక డైలీ 2 టైమ్స్ అయితే ఇట్లా తిప్పాల్సి ఉంటుంది ఎగ్స్, ఎందుకంటే అన్నిది తిప్పుకోలేకపోతుంది. మన పని మనం చేయాలి డైలీ 2 టైమ్స్. తర్వాత దాని ఇష్టం ఇక. ఇది చూడండి, దీనికి కూడా మన బ్రీడర్ ఎగ్స్ వేసినాం, 10 వేసినాం. ఇందులో ఎన్ని చిక్స్ వస్తాయనేది నేను వీడియో పెడతా. బ్లాక్ కలర్ కోడ్ పెట్టకు 9, దీనికి 10. కాకపోతే దీనికి 3 డేస్ అవుతుంది. కాకపోతే ఇలా గుడ్లు చెక్ చేసినా యూజ్ ఉండదు, అందుకని నేను చెక్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడే గుడ్లు ముట్టుకొని ఇస్తలే. ఇక పిల్లల్ని ఏం చేస్తో డౌట్ వస్తుంది నాకు. అగో ఏయ్ చట్ ఏమన్నా అగా స్టిల్ చూసారు కదా, మంచి ఎగ్స్ అయితే మనమైతే పైకి చూడు ఇట్లా. ఓకే, ఫోటో ఓకే, చూసారు కదా, ఇది కావండి. నేనైతే ఆల్మోస్ట్ అయితే మీరు గడ్డి ప్రిపేర్ చేయండి. అట్లా గడ్డి అయితే ఈ గుడ్లకు కింద వేస్తాం ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం హీటు అనేది మనకు ఉంటుంది అన్నట్టు. గడ్డి కొంచెం హీటు, దానివల్ల కొంచెం మంచిగా పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది. కాక సార్ అది చూశారు కదా. అలాగే మన లొకేషన్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ తెలంగాణ స్టేట్, మెదక్ డిస్టిక్, తూప్రాన్. ఎగ్స్ వచ్చేసి ఈచ్ వన్ 160 రూపీస్. అలాగే ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ఎగ్స్ డ్యామేజ్ ఉన్నా మనం మనీ అయితే రిఫండ్ చేస్తాం. అలాగే చిక్స్కు అయితే 70% గ్యారంటీ ఇస్తాం. ట్రస్టెడ్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే నమ్మొచ్చు. షూర్గా ఎగ్స్ అయితే మన దగ్గర బై చేయొచ్చు. చూశారు కదా, చూడండి వీటి వీడియోస్ అయితే నేనైతే చిక్స్ రాగానే పెడతా. అలాగే అప్పటి వరకు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చూప్ మన లోగో, మెదక్ జాతి కోళ్ళు అనే లోగో. ఇంకోటి, మన దగ్గర ఎగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు మీ దగ్గరికి అయితే ఎగ్స్ ఎప్పుడు డెలివరీ అవుతాయో అదే రోజు కోడికి వేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో 1 డే ఉంటుంది. నెక్స్ట్ కంపల్సరీ పొదుగు వేయాల్సి ఉంటుంది అదే రోజు. అందుకని మీరు మంచిగా రెడీ, పొదుగు కోడి రెడీ ఉన్నప్పుడే ఎగ్స్ ఆర్డర్ చేసుకోండి. మేమైతే జెన్యున్గా క్వాలిటీ ఎగ్స్ అయితే సేల్ చేస్తాం. కాకపోతే మీరు మంచి కోడికి వేయాలి. అలాగే డైలీ 2 టైమ్స్ అయితే మాన్యువల్గా అయితే ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే ఏంటంటే కొంచెం బాగుంటుంది, చిక్స్ కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డైలీ 2 టైమ్స్ ఈ కోడి మాత్రం కంపల్సరీ ఎగ్స్ మీద ఉన్నదా లేదా అని చూడాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఇట్లా లేచి బయటికి వెళ్ళిపోతే మినిమం 40 మినిట్స్ రాకపోతే 100% ఎగ్స్ అయితే ఖరాబ్ అవుతాయి. ఒక 10 నుంచి 20 మినిట్స్ వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే 20 మినిట్స్ అబోవ్ అయితే మాత్రం ఎగ్స్ కూలింగ్ అయ్యి పిల్లలు కావు. అందుకని డైలీ 2 టైమ్స్ అయితే ఎగ్స్ తిప్పాలి. అలాగే మంచి కోడికి వేయాలి. చూడండి, అలాగే మనకు ఎగ్స్ బై చేసిన వాళ్ళైతే చిక్స్ రాగానే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, వ్యాక్సిన్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా ఉంటాయి అవి. చూసారు కదా. నెక్స్ట్ అయితే మన ఛానల్లో కూడా ఆల్మోస్ట్ చిక్స్ కూడా సేల్ చేస్తాం. ఎగ్స్ చిక్స్ అన్నీ కలిపేసి అలాగా. అప్పటి వరకు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే అయితే నేనైతే లక్కీ డ్రా అంటే లక్కీ డ్రా ఏం లేదు, కాకపోతే
మన సబ్స్క్రైబర్లలో ఒక్కరికైతే నేను 10x అయితే ఇస్తా, మన గివ్ అవే పెట్టి లక్కీ డ్రా ద్వారా, అంటే నేమ్స్ రాసి 10x అయితే ఫ్రీగా ఇస్తా ఒక్కరికి, లక్కీ డ్రా చేసి. అది 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే 100%. అందులో మంచి రసంగి, మంచి టాప్ క్వాలిటీ పెట్టలే 10x అయితే నేనైతే పంపిస్తా షూర్గా. అలాగే ఇంకోటి లక్కీ డ్రా కూడా ఉంది. అదేంటంటే మినిమం 25 మెంబర్స్, ఈచ్ వన్ 100 రూపీస్. అలా అందులో ఎవరి పేరు వెళ్తే అప్పుడు వాళ్ళకు కూడా 10x అయితే పంపడం జరుగుతుంది. అందులో ట్రాన్స్పోర్ట్ కూడా నాదే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయినా ఎక్స్ మనీ కూడా నేను రిఫండ్ చేస్తాను షూర్గా. అది లక్కీ డ్రా, ఈచ్ వన్ 100 రూపీస్, మినిమం 25 మెంబర్స్. అది కూడా ప్లాన్ చేస్తా. కాకపోతే మీరు కామెంట్ చేయండి, మినిమం ఒక వీడియోకి ఒక 100 కామెంట్ చేయండి. నేను దాని తర్వాత ప్లాన్ చేస్తా. ఒక 100 కామెంట్స్, ఎస్ ఆర్ నో, చేయొచ్చా చేయరాదా, అట్లా చూడండి. చూశారు కదా, అగో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇట్లా ఉండాలంటూ కోడి అట్లా పొదగాలి, అట్లాంటి కోడిని వేయాలి. ఈ కోడి ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు చూద్దాం. ఇది బయట కంటే ఎక్స్ చూసినావా, అట్లా మనం మంచి కోడిని పొదిగేస్తే షూర్గా 10 గుడ్లు వేసినా 9 పిల్లలు ఇస్తుంది, ఏ ప్రాబ్లం లేకపోతే ఎగ్గులో. చూడండి అలా. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన బ్రీడర్ అయితే వచ్చేసి తెలుసు కదా, రసంగి, మంచి డబుల్ బాడీ పెట్టెలు. లొకేషన్ తెలంగాణ స్టేట్, మెదక్ డిస్టిక్, తూప్రాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు చూడండి, లాస్ట్లో అయితే మనం బ్రీడర్ని అయితే ఒకసారి చూపిస్తా. ఇదేంటంటే హ్యాచింగ్ రూమ్ అన్నట్టు, ఏమైనా కోళ్ళు ఒదిగేయాలన్నా మేము ఇందులోనే ఒదిగేస్తాం. చూడండి అలా, చూశారు కదా, అలా. కొంచెం ఏమైనా డౌట్ ఉందనుకో, కోళ్ళు మధ్యలో పోతాయి గుడ్ల మీదకి అంటే, దానికైతే ఈ తట్టు ఉంది కదా, ఇలా వేసి పెట్టాలి. ఇక అది పోనీకి అవకాశం లేదు. చూశారు కదా, మనం టైం చూసి దాన్ని బయటకి ఇప్పాలి. అది ఎత్తులు తినేసి మళ్ళీ వాటర్ దాకా వచ్చేస్తుంది. ఇదైతే ఎటు పోదు, అందుకని దీని మీద నమ్మకం. అది పోతే ఒక్కోసారి రాదు, డౌట్. చూశారు కదా, ఇప్పుడు లాస్ట్లో మన బ్రీడరు మన పెట్టెలని అయితే ఒకసారి చూపిస్తా. చూడండి, ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన బ్రీడర్ చూపిస్తా, వెయిట్. జిమ్మే, చూశారు కదా, మన ఫామ్లో అయితే ఇట్లా మన కట్టెల పైనే పడుకుంటాయి. చూడండి బ్రీడర్, చూశారు కదా, ఇది అన్నీ కట్టెల పైన పడుకుంటే మన అబ్బో అన్నీ ఒడుసుడే ఉన్నాయి. ఎప్పుడు ఇది మా ఇంకో బ్రీడర్. సరే కదా, ఇంకో ఫస్ట్ బ్రీడర్, సెకండ్ బ్రీడర్ మన డబుల్ బాడీ పెట్టెలు రసంగి. చూశారు కదా, ఇది వచ్చేసి పొదిగింది ఇందులో. చూశారు కదా,
అలాగే నేను లాస్ట్ టైం అయితే మన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే చూపిస్తాను. మన డాగ్స్ అయితే తర్వాత ఒక జాకీ ఒకటి చూపించాను, ఇంకో డాగ్ చూపెట్టలేదు, దాన్ని కూడా చూపిస్తా. ఓకే జిమ్మి, ఏమైంది దా జిమ్మి, ఏమైంది? అది వెరీ గుడ్, అటాక్. జిమ్మి ఇంకొక 1 అవర్ తర్వాత ఇక